స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ 2/1 బ్రాడీపేట గుంటూరు. ఇటీవల టీజీపీఎస్సీ ఫలితాలని వెల్లడించడం జరిగింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నటువంటి పరీక్షలో ప్రిపరేషన్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు అనేవి గ్రూప్ 1, గ్రూప్ 2 విడుదల చేయటం జరిగింది. ఏదేమైనప్పటికీ టీజీపీఎస్సీ ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల ప్రకారం ఫలితాలను వెల్లడించారు. ఇది ఒక మంచి పరిణామం. చాలామంది విద్యార్థులు గ్రూప్ 1లో మంచి మార్కులను సాధించారు. అదేవిధంగా గ్రూప్ 2లో మంచి మార్కులను సాధించారు. గ్రూప్ 1 మనం పరిశీలించినట్లయితే మహిళలు ఉన్నారు, అదేవిధంగా మనకి పురుషులు ఉన్నారు. దీనికి భిన్నంగా గ్రూప్ 2ను పరిశీలించినట్లయితే టాప్ 100లో ఎక్కువ మంది పురుషులు రావటం జరిగింది. అంటే ఇక్కడ మహిళలు ఎక్కువ సాధిస్తారా లేదా పురుషులు ఎక్కువ సాధిస్తారా అన్నది కాదండి. ఆ విధంగా చూసుకుంటే మనకి ఒక్కొక్క నోటిఫికేషన్లో మహిళలే ఎక్కువ ర్యాంకులను పొందినటువంటి తర్కాణాలు మనకి సివిల్స్లో కనిపిస్తున్నాయి. గ్రూప్ 1 ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీలో కానీ కనిపిస్తూ ఉన్నాయి మనకి. అంటే ఈసారి ఒక వినూతనంగా ఎక్కువ మంది మేల్ క్యాండిడేట్స్ గ్రూప్ 2లో ఎక్కువ ర్యాంకులు సాధించడం జరిగింది. గ్రూప్ 1లో వచ్చేసి ఉమెన్ కనిపిస్తూ ఉన్నారు మనకి టాప్లో. ఏదేమైనప్పటికీ నేను చెప్పేది ఏమిటంటే యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఇవన్నీ కూడా మనం కామన్గా ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జామినేషన్స్. ఏపీపీఎస్సీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు టీజీపీఎస్సీలో నాన్ లోకల్లో సెలెక్ట్ కావడానికి కొంత అవకాశం ఉంది. టీజీపీఎస్సీ వాళ్ళు ఏపీపీఎస్సీలో సెలెక్ట్ కావడానికి కొంత అవకాశం ఉంది. మళ్ళీ దీన్ని కామన్గా చేసుకొని మనం యూపీఎస్సీ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ రాసిన విజయం సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకొని కొత్త వాళ్ళు ప్రిపరేషన్ ప్రారంభిస్తే బాగుంటుంది అన్నది నా యొక్క ఆలోచన. ఈ ఆలోచనతో నేను మీ ముందుకు రావడం జరిగింది స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ తరఫున. మై నేమ్ ఇస్ బైరా శివపోతురాజు. నేను యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ కెరీర్ గైడ్లైన్స్ మెంటార్షిప్ చేస్తూ ఉంటాను. ఆన్లైన్లో టీజీపీఎస్సీ అభ్యర్థులకు ఇటు ఏపీపీఎస్సీ అభ్యర్థులకు సబ్జెక్టుల మీద అవగాహన కల్పిస్తూ ఎగ్జామినేషన్స్ ఎలా రాయాలి, ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ కావాలి, అసలు ఎగ్జామినేషన్ కావాల్సినటువంటి టూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేద్దామని చెప్పేసి ఈ వీడియో చేయటం జరుగుతుంది. అంటే పాత వాళ్ళకి తెలుసు, ఒక్కొక్కరిని మనం గమనించినట్లయితే 4 years నుంచి రేస్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, 2 years నుంచి రేస్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏదేమైనప్పటికీ పోటీ పరీక్షల రంగం అనేది ఒక లాంగ్విటీని కలిగి ఉంది. ఒక లాంగ్విటీలో మనం ప్రిపేర్ అయితే తప్పనిసరిగా ఏదో ఉద్యోగం వస్తుంది. దానికి మనకి చక్కని ఉదాహరణే నిన్న ఇచ్చినటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ 2లో టాప్ ర్యాంక్ సాధించినటువంటి హరవర్ధన్ రెడ్డి ఎగ్జాంపుల్ మనకి. అతను చెప్తున్నాడు, నేను సివిల్స్ కోచింగ్ తీసుకున్నానండి ఆన్లైన్లో, తర్వాత గ్రూప్ 1కి రాయటం జరిగింది, గ్రూప్ 2 రాయటం జరిగింది. అంటే ఇంత లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది అతనికి విజయాన్ని తీసుకొచ్చింది. ఇది ఒక మంచి ఇన్స్పిరేషన్. వాళ్ళ ఫాదర్ ఒక ప్రభుత్వ ఉద్యోగి, గవర్నమెంట్ కాలేజీలో ప్రిన్సిపల్గా చేస్తున్నారు. అంటే ఆయన యొక్క ప్రోత్సాహం, అంటే విద్య పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన, అదే అవగాహనని తన బిడ్డలకి నేర్పటం, దాన్ని స్పిరిట్గా తీసుకొని నీట్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా హరవర్ధన్ రెడ్డి ఈ యొక్క సివిల్ సర్వీసెస్, స్టేట్ సర్వీసెస్లో ఒక ఉద్యోగిగా వచ్చేసి సమాజానికి కొంత మేలు చేయాలి అనేటువంటి యొక్క స్పిరిట్ అనేది వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది. అతను ఎంపిక చేసుకొని ప్రిపేర్ అయినటువంటి విధానాన్ని కూడా చెప్తున్నాడు, ఎలా ప్రిపేర్ అయ్యేవాడు. అంటే ఏ అయితే యూపీఎస్సీ సబ్జెక్ట్స్ ఇక్కడ మనకి ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీలో కలుస్తాయి, ఈ సబ్జెక్ట్స్ మళ్ళీ అక్కడ కలుస్తాయి కదా. యూపీఎస్సీలో కొంచెం ఎక్స్ట్రా కావాలి మనకి. యూపీఎస్సీ యొక్క విధానం కొంచెం డిఫరెంట్. యూపీఎస్సీకి ప్రిపేర్ అయితే టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ అనేది చాలా మనకి ఈజీగా ఉంటుంది. అని యూపీఎస్సీ లెవెల్లో ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఫస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్లోనే ఆయన టాప్లో వచ్చారు. ఇట్స్ గ్రేట్. టాప్లో ఫస్ట్ అటెంప్ట్లో రావడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఎంతో వైడ్ కృషి చేస్తేనే జరిగింది. కాబట్టి విజయం సాధించినటువంటి తెలంగాణ స్టేట్ అభ్యర్థులకు స్పెక్ట్రమ్ ఐఏఎస్ తరఫున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొన్ని మనకి అక్కడ లోపభూయిష్టమైనటువంటి విధానాలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. స్టూడెంట్స్ కొంతమంది ఆందోళనలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ అన్నీ లేటర్ మనకి సర్దుకుంటాయండి.
అందరితో ఆగిపోవద్దు, సమస్య వచ్చిందని. నా యొక్క అడ్వైజ్ ఏంటంటే మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ గ్రూప్ 1 ఇస్తుంది, మళ్ళీ గ్రూప్ 2 ఇస్తుంది, మళ్ళీ గ్రూప్ 3 ఇస్తుంది, గ్రూప్ 4 కూడా ఇస్తుంది. చెప్పాడు మనకి హరవర్ధన్ రెడ్డి ఇంటర్వ్యూలో చెప్పాడు, నాకు గ్రూప్ 4 వస్తే నేను జాయిన్ కాలేదంటే నేను హయ్యర్ పోస్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు. అని సాధించాడు. ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా సాధించారు. కొంతమంది చిన్న ఉద్యోగం చేస్తూ సాధించాడు. మన గ్రూప్ 1లో ఉదాహరణ తీసుకున్నట్లయితే ఎస్ఐగా చేస్తున్నటువంటి వ్యక్తి మనకి 500 పైచీలకు మార్కులు సాధించి వాళ్ళ గ్రూప్ 1లో టాప్లో నిలబడి ఉన్నాడు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అంటే ఇప్పుడు ఈఎస్పీ క్యాడర్కి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మనకి అనూషారెడ్డి అనుకుంటాను 524 మార్కులతో బీఆర్ఓ చేస్తూ డిప్యూటీ కలెక్టర్ కాబోతుంది. ఇవన్నీ కూడా మీ అందరికీ అంటే తెలంగాణ స్టేట్ అభ్యర్థులకి ఇన్స్పిరేషన్ కావాలని, ఇదే ఇన్స్పిరేషన్తో ఒక్క ఇన్స్పిరేషన్ చాలండి మనం విజయం సాధించాలంటే. ఒక వ్యక్తి ఇన్స్పిరేషన్ అనేది చాలు మనకి. అంటే అందరికీ వస్తున్నాయా అంటే కృషి చేసిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే పోటీ పరీక్షల్లో కృషి, పట్టుదల, విశ్వాసంతో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి తప్పకుండా వస్తాయి. వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలు చూసుకుంటూ, వాళ్ళ ఉద్యోగాలు చూసుకుంటూ, పుస్తక పరిశోధన, అధ్యయనం వదలకుండా దాన్ని కీన్ ఇంట్రెస్ట్గా తీసుకొని ముందుకు సాగారు. కాబట్టి నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ కొన్ని తెలంగాణ స్టేట్ నుంచి రావడం జరిగింది. తెలంగాణ స్టేట్ రాసినటువంటి మిగతా సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరీ అంత ప్రగతికి మీరు ఎదగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ నేను మీకు సదా ఎప్పుడు కూడా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ పాఠ్యాంశాల గురించి గైడ్లైన్స్ ఇవ్వడానికి వీడియోస్ తయారు చేసి మీ అందరికీ అందించడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.